హాయ్ ఎవ్రీవన్, ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకి k అని ఇచ్చారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా ఇది మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ k³ మైనస్ 3k అవుతుంది. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ బేసిక్గా డెరివేషన్ అడిగిండు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకి 5 6 అని ఇస్తే x³ ప్లస్ 1/x³ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారు. అప్పుడు మనం డైరెక్ట్ 5³ మైనస్ 3 × 5 అలా చేస్తే మనకు డైరెక్ట్ ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ k అని ఇచ్చిండు. సో బేసిక్గా తెలిస్తే డైరెక్ట్ b అని పెట్టేయండి. తెలియకపోతే మీ ప్రొసీజర్ ఏంటంటే బేసిక్గా లెఫ్ట్ సైడ్ క్యూబ్ చేయాలి, రైట్ సైడ్ క్యూబ్ చేయాలి. సో ఇదేమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x ఆఫ్ హోల్ క్యూబ్, రైట్ సైడ్ k³. ఇప్పుడు a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అయింది x³ ప్లస్ ఇక్కడ b 1/x కాబట్టి 1/x³. నెక్స్ట్ 3a²b అంటే 3 × x² × 1/x. అట్లే 3b²a అంటే 3 × 1/x² × x. సో ఈ టోటల్ వాల్యూ k³. సో x³ ప్లస్ 1/x³ వాల్యూ మనకు కావాలి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 3 × x ప్లస్ 3/x ఇదేమో. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ మనం పంపించేస్తే x³ ప్లస్ 1/x³ వాల్యూ మనకి ఏమొస్తుందంటే k³ మైనస్ 3k. సో మన ఆన్సర్ ఏంది, ఆప్షన్ బి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.